ఉంది. తెలంగాణలో తొలి 2 గంటల్లో 9.48% పోలింగ్ నమోదైంది. ఇక ఆదిలాబాద్లో 13.22% నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మంలో 12.24%గా నమోదైంది. ఖమ్మంకి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఉపేంద్ర మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఉపేంద్ర, చెప్పండి, ఎంతవరకు పోలింగ్ సరళి ఎలా ఉంది? సో ఓటింగ్ శాతం ఎంత నమోదైంది? 12.24% నమోదైంది ఖమ్మంకి సంబంధించి. ఏ సెగ్మెంట్లో ఎంత నమోదైంది? పూర్తి స్థాయిలో చూసుకుంటే పోలింగ్ ఈసారి ఎలా ఉన్నటువంటి పరిస్థితి, గతంతో పోల్చుకుంటే ఎలా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, ఖమ్మం జిల్లాకు సంబంధించి ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతా ఉంది. కొన్ని గ్రామాలకు సంబంధించి ఓట్లు బహిష్కరించేసి మేము ఓట్లు వేయమని చెప్పేసి కూడా వైరా నియోజకవర్గం రాయమాధారం సంబంధించిన పంచాయతీలో గ్రామస్తులందరూ కూడా ఓట్లు బహిష్కరించినప్పుడు ఉండడంతో అక్కడ అధికారులందరూ కూడా ఓటర్లు, అక్కడ ఉన్నటువంటి ప్రజానికంతో, గ్రామస్తులతో మాట్లాడి ఓట్లకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా ఆ రాయమాధారం గ్రామంలో చోటు చేసుకుంది. ఇదే నేపథ్యంలో కొనజర్ల మండలానికి సంబంధించి కూడా ఒక చోట ఈవీఎం మొరాయింపు కొంత జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కూడా సెక్టర్ అధికారులు అక్కడ చేరుకొని వెంటనే అక్కడ ఈవీఎం మొరాయింపుని వెంటనే దాన్ని క్లియర్ చేసి తిరిగి ఓటుని కొనసాగించే కూడా అందుకోసం కూడా అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం పనిచేస్తా ఉంది. ఇదే నేపథ్యంలో అటు ఖమ్మం జిల్లా ఓవరాల్ గా చూసుకున్నప్పుడు 12.24% వరకు ఖమ్మం జిల్లాలో ఓవరాల్ పర్సంటేజ్ నమోదవగా సత్తుపల్లి నియోజకవర్గంలో ఓటర్లు కాస్త ఓటింగ్ పాల్గొనేందుకు ఆసక్తి చూపుతా ఉన్నారు. మొత్తానికి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఓటర్లకు సంబంధించినటువంటి దాంట్లో ఉదయం నుంచి ఇప్పటి వరకు చూసుకున్నటువంటి విధంగా 12.2% నమోదైనప్పటికీ ఓటర్ల యొక్క ఆసక్తి ఇది పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కొంత తగ్గిందని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రస్తుతం ఉదయం 10:30 గంటలు కావస్తా ఉంది. ఈ టయానికి కొంత ఓటింగ్ అనేది విపరీతంగా పెరుగుతుంది అని చెప్పేసి అధికారులు, చాలా రాజకీయ పార్టీలు భావించినప్పటికీ కొంత ఆసక్తి చూపించేందుకోసం కూడా వాళ్ళు సుముఖంగా లేనటువంటిది కూడా ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా నియోజకవర్గాలు అన్ని చోట్ల కూడా పోలింగ్ సంబంధించి 1896 అన్ని పోలింగ్ కేంద్రాలు కూడా వేగవంతంగా పోలింగ్ నిర్వహించేందుకోసం కూడా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేసినప్పటికీ కొంత వాతావరణం అనేది ఉన్న దాంట్లో ఖమ్మంకి సంబంధించి కొంత మెరుగైనటువంటి ఓటింగ్ శాతం నమోదైనప్పటికీ ఓవరాల్ గా ఖమ్మం జిల్లా ప్రజానికానికి ఓటర్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఓట్ల జనాభాతో చూసుకుంటే మాత్రమే కొంత స్లోగా కొనసాగుతుందనేది కూడా మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా అదనంగా కొంత ఇప్పటికే అంటే వివిధ రాజకీయ పార్టీ నేతలు కావచ్చు, ముఖ్యమైనటువంటి ఎంపీ అభ్యర్థులు కావచ్చు, అదే నేపథ్యంలో మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖమ్మంకి సంబంధించి గొల్లగూడెంలో తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రికి అతను ఓటు వినియోగించుకున్నారు. కల్లూరుకు సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రి, సమాచార సాంకేతిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నాగేశ్వరరావు కవిత కాలేజ్ వద్ద ఉద్దిరాజ్ రవిచంద్ర, మరోవైపు ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలందరూ కూడా ప్రస్తుతం ఓటును ఉపయోగించుకొని ఓట్లో భాగస్వామ్యం చేయించాలని చెప్పేసి కూడా అందరినీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చేందుకోసం కృషి చేస్తా ఉన్నారు. కొంత యువ ఓటర్లకు సంబంధించి కూడా కొంత వాతావరణం అనుకూలంగా మారుతా ఉంది. పార్లమెంట్ ఎన్నికల నాటికి 18 సంవత్సరాల నుండి ఓటు అప్లై చేసుకున్నటువంటి చాలా మంది యువకులు కూడా జోష్ ప్రదర్శిస్తా ఉన్నారు. ఎలాగైనా సరే భారతదేశ సార్వభౌమాధికారాన్ని, దాంతో పాటు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన భాగస్వామ్యం కావాలని చెప్పేసినటువంటి ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ మంది చూపించడంతో ఆ ఓటింగ్ సంబంధించి యువ ఓటర్ల సంఖ్య పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అటు వృద్ధులు, ఇతర వికలాంగులకు సంబంధించిన ఓట్లు కొంత రాబట్టేందుకోసం ప్రయత్నం చేసినప్పటికీ ఎంప్లాయీస్ కూడా కొంత విధుల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఓట్లను తమ బ్యాలెట్ ద్వారా వాళ్ళు ఓటును ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఖమ్మం జిల్లాలో మొత్తంగా చూసుకున్నప్పుడు అటు యువకులు, వృద్ధులు, అలాగే ఉద్యోగులు, మరో ప్రజలు కూడా ఓటుకి సంబంధించిన విషయంలో ఓటు వేసేందుకోసం ఆసక్తి చూపుతున్నప్పటికీ ఓవరాల్ గా ఎండలు, ఇతర అంశాలు చూసుకున్నప్పుడు అర్బన్ ప్రాంతంలో మాత్రానికి కొంత ఓటు అనేది కొంత స్లోగా నడుస్తుంది అనేటువంటిది కూడా కొంత చెప్పుకోవచ్చు. కానీ ఉదయం 10:30 గంటలు దాటుతున్నప్పటికీ ఇంకా ఓటు అనేది మందకొడిగా సాగుతున్న నేపథ్యం చూస్తేనే సాయంత్రం 6 గంటల వరకు ఉంది కదా అన్నటువంటి టైమింగ్ ఎక్స్టెన్షన్ చేయడం ఫలితం కొంత స్లో అవుతుందా అనేది కూడా అంచనా వేయలేకపోతా ఉన్నారు ఖమ్మంకి సంబంధించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఇది. అయితే గ్రామీణ ప్రాంతంలో ప్రజానికం అటు పాలేరు నుంచి మొదలుపెట్టి అశ్వరావుపేట, కొత్తగూడెం, వైరాగ్ సంబంధించి అటు మధురైకి సంబంధించినటువంటి మొత్తం కాన్స్టిట్యున్సీలలో రూరల్ ప్రాంతంలో మాత్రానికి ఓటు పట్ల కొంత అవేర్నెస్ ఉంది. ప్రజానికం కూడా ఓటును ఉపయోగించుకునేందుకోసం కృషి చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. కొద్దిసేపట్లో ఇంకెంత ఓటు పర్సంటేజ్ పోలైంది, ఎంత నమోదైంది అనేటువంటిది కూడా కొంత అప్డేట్ రానున్నది కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. రాజశేఖర్, రైట్. ఉపేంద్ర, ప్రధానంగా చూసుకుంటే కొంతమంది దివ్యాంగులు, చేతులు లేని వాళ్ళు కూడా ఓటు వేస్తూ స్ఫూర్తిని నింపుతున్నారు. చాలా వరకు బాధ్యతయుతంగా వస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ కొన్ని ప్రాంతాలు మీరు అన్నట్టు అర్బన్కు సంబంధించి, రూరల్కి సంబంధించి డిఫరెన్స్ కనిపిస్తుంది ఖచ్చితంగా. సో ఇక్కడ ఖమ్మంకి సంబంధించి ఓటింగ్ శాతం సాయంత్రంలో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడం కానీ బాయ్కట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మేము ఓటు వేయమని బహిష్కరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వారితో ఎన్నికల అధికారులు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారుల బృందం, కలెక్టర్ కానీ సో చర్యలు జరుపుతున్నారా, చర్చలు జరుపుతూ వాళ్ళని ఓటింగ్ శాతం వైపు మలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా?
ఎస్ రాజశేఖర్, ఖమ్మం వైరా నియోజకవర్గం ఏనుకూరు మండలం రాయమాదారం గ్రామస్తులు ప్రస్తుతం అక్కడ వాళ్ళ సొంత గ్రామంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టలేదు అనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలతోటి మీ ఓట్లు బహిష్కరించమని చెప్పేసి గ్రామం మొత్తం ఓటర్లందరూ కూడా పూర్తిగా బహిష్కరించి గ్రామంలోనే బైఠాయించడంతో అక్కడికి పోలీసుల సహకారంతో అక్కడ ఎన్నికల అధికారులు చేరుకున్నారు. వాళ్ళకు అవేర్నెస్ తీసుకొచ్చేసి ఓటు యొక్క విలువను చెప్పేందుకోసం అక్కడ కృషి చేస్తున్నారు. ప్రస్తుతం కొనిజర్ల మండలం కూడా ఒక రెండు చోట్ల ఈవీఎం మొరాయింపు అనేది కూడా కొంత కొనసాగినటువంటి సందర్భం ఉంది. వెంటనే టెక్నీషియన్స్ పిలిపించేసి కూడా అక్కడ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తారు. అయితే ఖమ్మంకి సంబంధించి చైతన్యపు గుమ్మంగా పేరు చెప్పుకున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికానికి రాజకీయ పార్టీలు అందరూ కూడా చైతన్యం తీసుకొస్తా ఉన్నారు. ఓట్లని కంపల్సరీ వేయాలని చెప్పేసి కూడా ఆ రకం వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. కొంత కదలికలు అంటే ఈరోజు హాలిడే కావడం, మరోవైపు ఉన్నటువంటి కొంత ఓట్లు కావడం తోటి కొంత ఆసక్తి ఉదయాన్నే వచ్చి ఓట్లు వేసేవారి సంఖ్య కొంత ప్రస్తుతం తగ్గినప్పటికీ సాయంత్రం 6 గంటల సమయం వరకు కూడా ఓట్లు కొనసాగడంతో ఏదో ఒక సమయంకి వచ్చి వేసుకోవాలని, ఓటు వేయాలి అనేటువంటిది ఒక ప్రధానంగా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ కూడా చూపించేందుకోసం ఆ రకంగా ఉంది. అయితే ఓట్లకు సంబంధించినటువంటి గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే పార్లమెంట్ లో అదే స్థాయిలో వస్తుందా తగ్గుతుందా అనేటువంటిది కొంత ప్రశ్న అనేది కొంత కొనసాగుతా ఉంది. కొంత పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎక్కువ మంది అంటే తక్కువ సమయంలో అభ్యర్థుల ప్రకటన ఇతర కారణాల చేత కూడా ఎక్కువ మంది ఓటర్ల దగ్గరికి వెళ్ళి ఆ అభ్యర్థులు కూడా అభ్యర్థించి ఓట్లు చెప్పే దాంట్లో కొంత డిలే అయింది అనేటువంటిది కొంత వాతావరణం ఉంది. ఓటు వేయడానికి కూడా కొంతమంది ఆసక్తి చూపట్లేదు అనేటువంటి కూడా వాతావరణం క్రియేట్ అయింది. కాబట్టి ఒక వైపున ఉన్నతాధికారులు అందరూ కూడా అటు మహిళా ఆదర్శ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం, మరియు యువ ఆదర్శ కేంద్రాలని ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా యువతలో మహిళల్లో ఎక్కడ కూడా వృద్ధులలో కూడా ఎక్కడ కూడా ఓటు ఒక్కడ కూడా మిస్ కాకుండా ఉండే విధంగా కూడా ఆ రకమైన చర్యలు చేపడుతున్నట్టు మనకు తెలుస్తుంది. అంటే ప్రధానంగా మీరు అన్నట్టు ఖమ్మంకి సంబంధించినటువంటి కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఈసీ క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. వృద్ధులకి, వికలాంగులకి వీళ్ళందరికీ కూడా ఓట్లు ఎట్లా వినియోగించుకోవాలో, ఇంటికెళ్ళి ఎట్లా వేయాలో అనేటువంటి ఇప్పటికే వాతావరణం చెప్పింది. కొంతమంది పోలింగ్ కేంద్రాలకు వచ్చేసి వేసేటువంటి ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పటికే కొంతమంది 85 years దాటిన వాళ్ళు సంబంధించి ఆ దరిదాపుల్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఓటర్లు వచ్చేసి ఇక్కడ పోలీసు అదే ఎన్నికల సిబ్బంది సహకారంతో ఓట్లు నమోదు చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ జిల్లాకు సంబంధించిన దాంట్లో ఓటింగ్ ప్రస్తుతం ఉన్న ఓటింగ్ కొంత బెటర్ గా ఉన్నప్పటికీ సాయంత్రానికి మరింత పెరిగేటువంటి అవకాశం ఉందినట్లుగా కొంత అంచనా వేస్తా ఉన్నారు రాజశేఖర్. ఉపేంద్ర, అంటే రాజకీయ చైతన్యం మెండుగా ఖమ్మం జిల్లాకు ఉందని ముందు నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి, అలాంటి సందర్భాలు చాలాసార్లు ఓటర్లు నిరూపించినటువంటి పరిస్థితి. కానీ అసెంబ్లీ ఎన్నికలకి, పార్లమెంట్ ఎన్నికలకి వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. కొంతవరకు ఓటర్లలో అలసత్వం కనిపిస్తుంది అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఇదే సమయానికి అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయి అన్ని నియోజకవర్గాలు చూసుకుంటే ఓటింగ్ శాతం చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈసారి అంటే ఎండల దృష్టి అనుకోవచ్చు, లేకపోతే సాయంత్రం వద్దామన్నటువంటి కాసేపు ఆగి వద్దామన్న ఆలోచనతో ఓటర్లు ఉన్నారా, మొత్తానికి అర్థం అవట్లేదు. కానీ వ్యత్యాసం కనిపిస్తుంది. ఖచ్చితంగా మనం పార్లమెంట్కి, అసెంబ్లీకి వ్యత్యాసం కనిపిస్తుంది అనుకోవచ్చా? ఎస్ రాజశేఖర్, ఖచ్చితంగా పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో చాలా వ్యత్యాసం కనబడతా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అటు పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నటువంటి జోరు ప్రస్తుతం ఖమ్మం లాంటి పార్లమెంట్ సెగ్మెంట్ లో ప్రస్తుతం ఆ జోరు కనబడట్లేదు. కేవలం ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తో పాటు కొంత ప్రజాస్వామ్యబద్ధమైన ఆలోచనలు చైతన్యంగా ఓటర్లు అందరూ కూడా ప్రస్తుతం వచ్చేసి ఓటుకు వినియోగించుకుంటారు. ఖచ్చితంగా భారతదేశ భవిష్యత్తు నిర్మించేటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా భాగస్వామ్యం కావాలన్నటువంటి ఒక ఎక్కువ మంది ఇక్కడ లెఫ్ట్ లిస్టులు, అదే నేపథ్యంలో చైతన్యం కలిగిన ప్రాంతంగా ఉన్నటువంటి ఏరియాలో అనేక మంది కూడా ఆ రకమైన ఓటుకు వినియోగించుకునేందుకోసం కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే కొంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి కొంత ఓటుకి అనే శాతం అనేది ఖమ్మం ప్రధానంగా అర్బన్ ప్రాంతం కావడంతో కొంత ఆసక్తాన్ని కొంత తగ్గిందని కూడా క్లియర్ గా చెప్పుకోవచ్చు. అయితే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో అంటే పార్లమెంట్ కు సంబంధించి ఎన్నికల్లో దాదాపు 84+ ఖమ్మం జిల్లాలో ఓవరాల్ గా నమోదైనటువంటి ఓటింగ్ సర్లే చూసుకున్నప్పుడు ఖమ్మం ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆ స్థాయిలో ఓటింగ్ పెరగదు అనేటువంటిది కూడా ప్రస్తుతం అంచనా ఉన్నారు. అదే ఆ రకంగానే ప్రస్తుతం ఓటింగ్ కొనసాగుతా ఉంది. ఈ పరిస్థితుల్లో ఇంకా అవేర్నెస్ ఎక్కువ మంది ప్రజానీకం కూడా ఓటర్లని ఉపయోగించుకునే విధంగా కూడా చాలా మంది ఇప్పుడు టీవీలో, మీడియా ద్వారా చూస్తా ఉన్నాం. అన్ని చోట్ల కూడా ముఖ్యమైన నేతలు అందరూ ఓట్లు వేస్తా ఉన్నారు. మనం ఎందుకు వేయకూడదు అన్నట్టు వాతావరణం క్రియేట్ అవుతున్న నేపథ్యంలో సాయంత్రానికి మరింత మంది చేరువై ఓట్లు ఖచ్చితంగా ఉపయోగించుకుంటున్నటువంటి అంచనాల్లో ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం సాయంత్రం వరకు మనం ఎంతవరకు పెరగొచ్చే అవకాశం ఉంది అనేటువంటిది కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంటుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర. ఇది మొత్తానికి పూర్తి స్థాయిలో చూసుకుంటే
పోలింగ్ హైదరాబాద్ లాంటి ప్రాంతం మినహా పూర్తి స్థాయిలో సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం లోపు ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలు ఉండాలి, పెరగాలని కూడా ఆశిద్దాం. ఎందుకంటే రాజకీయ చైతన్యం అవసరం, ప్రజాస్వామ్యం నిర్ణయించేది ఓటే కాబట్టి ఖచ్చితంగా భవితవ్యాన్ని మార్చే ఓటును ఖచ్చితంగా వినియోగించుకోవాలని పదే పదే ఇటువైపు సినీ రాజకీయ ప్రముఖులతో పాటు క్రీడా అభిమానులు, క్రీడాకారులు కూడా ఓటు హక్కును వినియోగిస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. సో ఓటు హక్కు ఖచ్చితంగా వినియోగించుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితిగా కొన్ని రాష్ట్రాల్లో ఏపీ సంబంధించి కానీ సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలింగ్ అక్కడ కూడా సో చెదురుమదురు ఘటనలు జరుగుతున్నాయి, కొన్ని వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈవీఎంలు మొరాయింపు జరుగుతుంది. కొంతమంది ఓటర్లు తమకు డబ్బులు ఇవ్వలేదని బాహాటంగానే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తే, మరోవైపు ఓటర్లు మేము ఓటు హక్కును వినియోగించుకోం, బహిష్కరిస్తాం, మాకు చేయాల్సిన పనులు చేయాలి, బ్రిడ్జులు కట్టాలని కొన్ని ప్రాంతాల్లో సమస్యలు ప్రస్తావిస్తూ ఓటుని ఎన్నికలు బహిష్కరిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎన్నికల అధికారులు కూడా వారితో చర్చలు జరుపుతున్నారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఎన్నికల వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారు ఈసీ అధికారులు. ఎక్కడెక్కడ భద్రతా చర్యలు చేపట్టారు, ప్రముఖులు వస్తున్నటువంటి ప్రాంతాలు కూడా భద్రత పెంచుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తూ ఎన్నికల సరళిని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొట్టమొదలు చేవెళ్ళ ప్రాంత 7 గంటల ఉదయాలు లేచి 7 గంటల నుంచి ఓటింగ్ మొదలైంది. కానీ ముఖ్యంగా మొట్టమొదలు ఎవరైతే పోలీసు మిత్రులు ఎలక్షన్ డ్యూటీలు ఉన్నారో, లేకుంటే టీచర్లు, రెవెన్యూ ఆఫీసర్లు ఎలక్షన్ డ్యూటీ మీద ఉన్నారు, వాళ్ళు కూడా మొన్ననే ఖతమైంది. వాళ్ళ ఓటింగ్ ఫస్ట్ ఫేజ్ వాళ్ళ ఖతమైంది. వాళ్ళు కూడా భారీ సంఖ్యలలో వచ్చి ఓటేసిండ్రు. వాళ్ళందరూ కూడా ఎలక్షన్ డ్యూటీ మీద ఉన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. వాళ్ళు దాదాపు నేను కూడా 90% ఓటేసిండ్రు. వాళ్ళు ఒక ఆదర్శంగా వాళ్ళ బాధ్యతలు ఏందో ప్రజలకు చూపెట్టింది. ఈరోజు కూడా వాతావరణం చల్లగా ఉన్నది. ఎంతో అనుకోకుండా క్యూలు మొదలైనవి. నేను చేవెళ్ళ ప్రాంత ప్రజలు కూడా చల్లగా ఉంటారని అనుకుంటున్నాను. తప్పనిసరిగా ఎవరికి ఓటేసినా గెలుపు నిజాయితీకి, ధర్మానికి ఓటు గెలుస్తుందని నేను అనుకుంటున్నాను.